తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం శ్రీమతి మోవా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీమతి మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి వ్యవస్థాపకులు మోవా సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. స్థానిక నందులపేటలోని కవిరాజా పార్కులో శుక్రవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో కార్యక్రమ వివరాలను సత్యనారాయణ తెలియజేశారు. ఆదివారం జరిగే కార్యక్రమంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి శ్రీమతి మోవా విజయలక్ష్మి స్మారక అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి ఆర్డీఓ శ్రీరమణి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శివరామప్రసాద్, ఏఎస్ఎన్ విద్యాసంస్థల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ తదితరులు హాజరు కానున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 60 మంది విద్యార్థులకు శ్రీమతి మోవా విజయలక్ష్మి జ్ఞాపకార్థం ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకం, జ్ఞాపికలు అందజేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఉపాధ్యాయురాలుగా సేవలందించిన శ్రీమతి మోవా విజయలక్ష్మి మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మోవా సత్యనారాయణ స్మారక సేవా సమితిని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ప్రముఖులకు స్మారక అవార్డులు అందజేయడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలతో సత్కరిస్తూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం నుండి జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్స్ సభ్యులు పూర్ణచంద్రరావు, హనుమారెడ్డి, రామమూర్తి, శరత్, రామకృష్ణ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 7/2026 సంవత్సరం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో శ్రీమతి మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం అంటే 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో అంటే తెనాలి మండలంలోని ఉన్నత పాఠశాలలో చదివి 550 మార్కులు ఆ పైన సాధించిన విద్యార్థులందరికీ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 60 మందికి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు, ప్రిన్సిపాల్ రామచంద్ గారు వీరందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమమే కాకుండా ఇంతకుముందు కూడా మేము 2017లో మా మిసెస్ చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా 2018వ సంవత్సరంలో 15 లక్షల రూపాయలతో ఆమె పనిచేసిన పాఠశాలలోనే రేకుల షెడ్ ఉంటే తీసివేసి పక్కా భవనం నిర్మించాము 2 గదులు. ఆ తర్వాత 2019లో బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో ఎండకి వానికంటే పార్థివదేవం వచ్చిన వాళ్ళకి ఎండకి వానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో బస్ షెల్టర్ మామూలుగా అక్కడ ఉండడానికి షెల్టర్ బాగా పక్కా షెల్టర్ నిర్మించడం జరిగింది 6 లక్షల రూపాయలతో. ఆ తర్వాత సంవత్సరం అస్థికలు భద్రపరచుకోవడానికి హిందూ సంప్రదాయం ప్రకారం అక్కడ ఏర్పాటు సరిగా లేనందున ఒక రూమ్ ఏర్పాటు చేసి 100 లాకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి అలా కాకుండా మేము విద్యార్థుల మీద చదువు చెప్పి వాళ్ళ మీద ఆధారపడి బతికిన వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2022వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఐపీఎస్ సరిత గారితోటి 10th క్లాస్లో స్మారక అవార్డు నెలకొల్పి 10th క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత గీతాంజలి శర్మ గారు ఐఏఎస్ మన సబ్ కలెక్టర్ గారికి అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. తర్వాత తెలంగాణ హైకోర్టు జడ్జి గురిజాల రాధారాణి గారు వచ్చారు. ఆ సంవత్సరం కూడా 10th క్లాస్ పిల్లలకు 30 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జ్యోతిర్మయ్య గారు వచ్చారు. వారి చేతుల మీదుగా 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కొద్ది రోజుల్లోనే 10-15 రోజుల్లో బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో ఎవరైనా ఎన్ఆర్ఐ పిల్లలు అక్కడుండి తల్లిదండ్రులు ఇక్కడ చనిపోతే డెడ్ బాడీని ఉంచుకోవాలంటే ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కో ఎన్ఆర్ఐ హాస్పిటల్కో తీసుకెళ్లేవాళ్ళు. అలా కాకుండా బుర్రిపాలెం రోడ్లో మహాప్రస్థానంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున ఈ కార్యక్రమాలన్నీ చేస్తానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా, మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.